సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అడ్డగుట్ట డివిజన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి తిరుగుతూ పార్టీ మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కేసీఆర్ని గెలిపించాలని ప్రజలకు సూచించారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు 2 పడక గదుల ఇల్లు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. అడ్డగుట్ట ఒడ్డరబస్తీ ఏబిసిడి 4 సెక్షన్ల మా ఎన్నికల క్యాంపెయినింగ్ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ మనము ఒడ్డరబస్తీలో ఉన్నాం. నాకు ఈ ఏరియా ఎమ్మెల్యేనే కాకుండా ఈ ఒడ్డరబస్తీ వాసులతోటి మా భార్య తల్లిగారు అంటే మా అమ్మమ్మ గారు వీళ్ళంతా ఒక దగ్గర పనులు చేసిన వాళ్ళు వీళ్ళంతా. అందువల్ల నేను ఏంటికి పోయినా కానీ అల్లుడు వచ్చాడు లోపల రమ్మను అని చెప్తారు. ఈ ఒడర్ బస్సుకి అల్లుడిని నేను మూకుమ్మడిగా చెప్తా ఉన్నారు, నువ్వు కాక ఇంకెవరు గెలుస్తారు, ఎందుకు ఇంత శ్రమ పడుతున్నావు అని. ఎన్నికల క్యాంపెయినింగ్ కదా, నా బాధ్యత ప్రతి ఓటర్ని కలిసేసి వాళ్ళు ఓటేయమని చెప్పి వాళ్ళని అభ్యర్థించాలి, కన్విన్స్ చేయాలి అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాం. బ్రహ్మరథం పడతా ఉన్నారు. గతంలో మా మెజారిటీ ఎంతైతే ఉండేనో దాన్ని దాటేసి ఇంకో 5-10 వేలు పెంచే ప్రయత్నంలోనూ ఖచ్చితంగా ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం. కాకపోతే కొన్ని స్థానిక సమస్యలు ఉంటాయి. ఆ స్థానిక సమస్యలు కూడా ఇది ఎప్పటికీ పొడవు. దేవరకద్ర నియోజకవర్గం